హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు పంచాంగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలలు, ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏడాదిలో మొదటి రోజు ఉగాది పండుగతో మొదలవుతుంది. ప్రతి నెలలో రకరకాల పండుగలు, పర్వదినాలు, శుభముహూర్తాలు ఉంటాయి. కానీ తెలుగు నెలల్లో 5వ నెల శ్రావణ మాసం, ముఖ్యంగా ప్రత్యేకించి వర్షాకాలంలో వచ్చే ఈ నెలకు ప్రతిరోజు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో పవిత్ర మాసంగా భావించే ఈ శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు మాత్రమే కాదు, శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇలా ప్రత్యేక దినాలలో అమ్మవార్లకు మహిళలు ఎంతో విశేష పూజలు నిర్వహిస్తుంటారని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అర్చకులు సాయి సురేంద్ర శర్మ వివరించారు. శ్రావణ మాసం చాలా వైశిష్ట్యంతో కూడుకున్నటువంటి మాసం. విష్ణుపత్ని అనగా మహాలక్ష్మి. అందున శ్రావణ మాసమున అమ్మవారిని విశేషంగా మహాలక్ష్మిని అర్చన చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క నక్షత్రముగా మరియు మృగశిర, హస్త, శ్రవణం ఇవన్నీ కూడా చంద్ర సముద్రమైనటువంటి నక్షత్రాలుగా అమ్మవారు విష్ణుపత్ని లక్ష్మి చంద్ర సహోదరి. ఆ యొక్క క్షీర సాగరం నుంచి ఎట్టయితే అమ్మవారు ఉద్భవించిందో అదే ప్రకారంగా చంద్రుణ్ణి కూడా మనము అట్లాగే పరిగణ తీసుకుని ఉంటాం. అట్లా అమ్మవారిని చంద్ర సహోదరి అని నామాల్లో మనం పేర్కొంటూ ఉంటాం. అట్లా ఈ యొక్క మాసంలో పౌర్ణిమ నాడు కూడా విశేషముగా రాఖీ పౌర్ణిమగాను, మరియు ఆ యొక్క ఉపనయన సంస్కారమైనటువంటి వారు ఆ యొక్క ఉపాకర్మాన్ని యజ్ఞోపవీతం వేసుకోవటానికి యోగ్యంగా దాన్ని దంజాల పూర్ణిమగాను, ఆ యొక్క పూర్ణిమను విశేషంగా అర్చిస్తూ ఉంటారు అమ్మవారిని. సుమంగళీలకందరికీ కూడా సౌభాగ్యాది ద్రవ్యములన్నీ కూడా సంప్రాప్తమై తద్వారా సత్సంతాన శుభఫలాలన్నీ కూడా అమ్మవారి దయచేత సంప్రాప్తమవుతూ ఉంటాయి. అన్నాతమ్ముళ్లకు, అన్నా చెల్లెళ్లకు మరియు అక్కాతమ్ముళ్లకు విశేషమైనటువంటి ప్రాధాన్యంగా ఈ యొక్క మాసాన్ని పరిగణ తీసుకోవచ్చు. ఎవరైతే అర్చన చేస్తారో, పూజ చేస్తారో వారికి తప్పక అమ్మవారి యొక్క దయచేత, ఆ యొక్క స్వామివారి యొక్క కృపచేత పరమేశ్వర సాన్నిధ్యం కలగటమే కాకుండా శాశ్వతమైనటువంటి శివపదం అనేటువంటిది సంప్రాప్తమవుతుందటండి. చాలా గొప్పగా ఈ యొక్క మాసమును ఉపవాస దీక్షలతోటి ఉండి చక్కగా ఆరాధన చేసి తద్వారా భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి చేరుకోవాలి. తద్వారా సనాతనమైనటువంటి ధర్మము పరిగణ తీసుకొని నిరంతరము ఇది చాలా గొప్పదైనటువంటి ధర్మం అటండి. ఒకరు సృష్టించినది కాదు, ఒకరు నిర్మించినది కాదు. ఎందుకయ్యా అంటే అపౌరుషేయమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం. వేదం ఎట్లయితే ప్రమాణమో అట్లాగే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నట్టుగా శృతి పురాణము ఈ యొక్క రెండు కూడా ఎట్టయితే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మనకు ఈ యొక్క మాసం గురించి చాలా గొప్పగా చెప్పటం, అట్లా మనం ఆరాధన చేయటం తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది గొప్పగా మనకు లభిస్తుందటండి.